నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కోటపట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. నార్త్ గిరిజన కాలనీలో త్రాగునీటి ఎత్తడి. తహసీల్దార్ ఎంపీటీఓలకు వినతి పత్రం అందచేత. నెల్లూరు జిల్లా కోటలో వైభవంగా ఆషాఢ మాస ఉత్సవాలు. వాసవి కన్యకా పరమేశ్వరికి శాకంబరి అలంకరణ. కోటలో ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేతపై మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం. వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్లో కోగిలి జయరామరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి హాజరై కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ కోటపట్టణంలో కంటి సమస్యలున్న వారికి ఉచితంగా మందులు అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కూరుతోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని సందర్భంగా ఆయన తెలియజేశారు. కోట ప్రగతి కాలేజీలో శ్రీ కోగిలి జయరామరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సురేష్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ వారు ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వోత్తరెడ్డి గారు, ప్రగతి కాలేజ్ యజమాని కిషోర్ గారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో చేస్తున్న సురేష్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా తమ్ముడు వినోద్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న సురేష్ రెడ్డి గారికి, ప్రగతి కాలేజ్ యాజమాన్య కిషోర్ గారికి, ఇక్కడికి చేసిన డాక్టర్లకి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్య సేవల స్టాఫ్కి, అదేవిధంగా ఈ యొక్క కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న స్టాఫ్కి అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా సురేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చాలామంది ఇక అంటే వదిలేస్తున్నారు. ఉదాహరణ నేను కూడాను ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు చూపించుకున్నాను, ఉదాహరణ చూపించుకోలేదు. ఆ విధంగా అందరూ తక్కువ చూపించుకుంటారు ఇక్కడ హాస్పిటల్స్ లేని దానివల్ల. కానీ ప్రతి సంవత్సరం మా సురేష్ అన్న అలాగా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాడు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. ఆ విధంగా చేసిన దానివల్ల చాలామంది పేదలైతే ఏమి, అవసరమైన వాళ్ళు అయితే ఏమి అందరూ వచ్చి చూపించుకోవచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం. సేవా కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమం వేరే ఉండదు. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. కోగిలి జయరామరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా కోటలో ఈ అరవింద్ వారి సహకారంతో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇది ఈ కోట తదితర ప్రాంతాల వారు సద్వినియోగం చేస్తారని ఆశిస్తున్నాం. అలానే ఈరోజు వినోద్ గారు, సర్వోత్తరెడ్డి గారు మా కోరిక మేరకు ఐ క్యాంప్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. అలానే పత్రికా విలేకరులు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇలానే ప్రతి సంవత్సరం జరిపించి ఇక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడాలని మరలా జరిపిస్తామని చెప్తూ
సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్నంలోని నార్త్ గిరిజన కాలనీలో గిరిజన కాలనీ వాసులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వార్డు సభ్యులు సారంగం రమేష్ బాబుతో పాటు కోట మండల బీజేపీ అధ్యక్షులు హరిబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ కట్టారి జయజయరావుకు ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య కొరకు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయిలు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రజలకు ఉపయోగపడటం లేదని, వాటర్ ప్లాంట్ నిర్మించేందుకు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ 10 లక్షలతో అంచనాలు పంపడం జరిగింది. నిధులు మంజూరు చేసి గిరిజన కాలనీ వాసులకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని సందర్భంగా వారు తెలియజేశారు. కోట పంచాయతీ 1వ వార్డులో నార్త్ గిరిజన కాలనీలో మంచినీటి సమస్య ఉంది. దాని మీద అనేక మార్లు అధికారులతో మాట్లాడి చేసుకున్నాము. వాళ్ళు ఏదంటే తాత్కాలికంగా అటు చేసి చూపుడికి గమ్మునైపోతున్నారు. జల్ జీవన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయిలు బిగించున్నారు. దానివల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, కానీ వాళ్ళకి మంచి నీళ్ళు ఏమి రావడం లేదు. దాని గురించి అడిగితే 2025 డిసెంబర్లో ఎమ్మెల్యే గ్రీవెన్స్లో ఇస్తే ఆయన ఎండిఓ గారు దానికి వాటర్ ప్లాంట్ 10 లక్షలతో ఎస్టిమేషన్ వేసి పంపించున్నారు. ఇంచుమించు 6 నెలలు అయిపోతుంది. దాన్ని తొందరగా అధికారులు కలగజేసుకొని దాన్ని నిధులు మంజూరు చేసి ఆ పనులు జరిగేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఆషాఢ మాసంను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, హోమాలను చేపట్టారు. సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థాన పాలక వర్గం ఆధ్వర్యంలో అనేక రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. అమ్మవారికి శాస్త్రనామ కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ వాసవి చాలీసా పారాయణం, శ్రీ వాసవి స్తుతి చేపట్టారు. అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం నైవేద్యం, మంగళహారతినిచ్చారు. కార్యక్రమానికి హాజరై భక్తులకు తీర్థ ప్రసాదాలను వినియోగం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థాన పాలక వర్గం పాల్గొన్నారు. డమరుకనాదం, శంఖధ్వని, ఘంటారావం. నైతిక సూక్ష్మాలు ధరించమన్నావు. నీ మాటలు మాకు శిరోధాయాలు, నీ పాటలు ఇస్తాయి శౌర్య ధైర్యాలు. పుణ్య వశిష్ట నది తీరములో బ్రహ్మకుండ పావన ప్రాంతమేము. ఎన్నటికీ నీ నామం దలచేము. కోట ప్రజలకు దేవతగా దివ్య ప్రబల ఇరవేలు పుణ్యంగా పాలించే దేవత నోరారాణి. మంగళం సనుకులకు జ్ఞానమిచ్చు దేవి మంగళం. వాసవి ఏ రూప మంగళం. శ్రీదేవి మంగళం. ఓ మంగళం కన్యకా మంగళం. కష్టములను తీర్చునట్టి దేవి మంగళం. శ్రీదేవి మంగళం. ఓ మంగళం పరమేశ్వరి మంగళం. కనకరత్న సింహాసిని దేవి మంగళం. శ్రీదేవి మంగళం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత. నెల్లూరు జిల్లా కోటపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేతపై విశ్రాంతి ఐపీఎస్ ఎయిమ్స్ సంస్థ వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గురుకులం ఎత్తివేత వల్ల వందలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఎస్సీ గురుకులాలను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. కోట వాకాడులోని ఎస్సీ గురుకులాలను సందర్శించిన పివి సునీల్ కుమార్ కు బహుజన నాయకులు స్వాగతం పలికారు. అనంతరం గురుకుల ప్రాంగణంలో విద్యార్థులు, నాయకులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడి గురుకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి విద్యా భవిష్యత్తుకు భరోసాను కల్పించే దిశగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మేము ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు మాకు.
మేము ప్రైవేట్ స్కూల్కి పంపించడాకే మేము హాస్టల్లో చేర్పించుకున్నాం సార్. సడన్ గా ఈ విధంగా చేయడం అనేది అన్యాయం జరిగింది సార్. ఇక్కడ చూడండి సార్, వదిలేట్టున్నాయి మీరే చూడండి సార్. కొనుక్కునే దానికి వసతి లేదు. పిల్లలు బెంచీల మీద కూర్చుంటున్నారు, కొంతమంది కింద కూర్చుంటున్నారు. అసలు భయమే, బట్టలు ఉతకాలంటే భయమే. బట్టలకు ఆరేసుకోవడానికి వసతి లేదు. జనాలు ఎక్కువైపోయారు. అప్పుడు ప్లేట్లు వాటర్ ప్లేట్ ఇవ్వాల్సి వస్తుంది. మా పిల్లలకైతే ఇక్కడ బాత్రూమ్స్ బాగలేవు సార్, ఫుడ్ కూడా బాగలేదు. మేము వచ్చినప్పుడల్లా మాకు చెప్తానే ఉన్నారు పిల్లలు కూడా, మళ్ళా మా సాంబార్ బాగాలేదు, అన్నంలో పురుగులు ఉన్నాయి, ఆ విధంగా కంప్లైంట్ చేస్తానే ఉన్నారు. మేము మా పిల్లలకి మేము సర్ది చెప్పుకుంటున్నాం సార్. మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఈ గురుకులాలకు వచ్చాము. మేము పెద్ద పెద్ద బ్యాండ్లు వాళ్ళకి పంపించలేక మేము ఇక్కడ చేర్పించుకున్నాం సార్. అందుకని మేము కోరుకుంటున్నాం. దయచేసి అక్కడే 600 మంది కొనసాగిస్తూనే మళ్ళీ కూడా ఇక్కడికి విచ్చేసిన మరి ఆయన ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి పేద పిల్లల్ని మీరు స్కూల్ డ్రాప్ అవుట్స్ గా మారుస్తున్నారు. ఇది మీకు ఏమైనా అర్థమవుతుందా? పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కేవలం ఈ పేద పిల్లల తల్లిదండ్రులే కాదు, మన రాష్ట్రంలో పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి. ఈ బిడ్డలు కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళే. వాళ్ళకి విద్యా సంవత్సరం మధ్యలో తీసుకెళ్ళిపోయి వేరే ఎక్కడో వేసేసి ఎంపీసీ బైపీసీ చదువుకోవటానికి వీలు లేకుండా అలాంటి చోట పెట్టి వసతులు లేకుండా చేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. ఇప్పటికే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఒక చిన్న హాల్లో 120 మంది, ఖచ్చితంగా చూస్తే హాల్లో 30 మంది పెట్టరండి. అలాంటి చోట 100-120 మంది కుక్ చేస్తున్నారు. ఏంటిది? పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. ఇది న్యాయమా? ఇది కరెక్టా? ఇదే పరిస్థితిలో మీ పిల్లలు ఉంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నదందరూ కూడా పేద పిల్లలు, అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళ పిల్లలు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని పెట్టి చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా మనం ఏం చేసినా పడుంటారులే, ఎవడు మనల్ని అడిగేది అనేటువంటి ఒక విచ్చలవిడి మనస్తత్వంతో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పట్టి అక్కడ ఫుట్బాల్ అన్నట్టు తన్ని, నువ్వు నాయుడుపేట పో, నువ్వు ఎక్కడికి పో, నువ్వు ఎక్కడికి పోతే ఏంటండి? ఇది గ్రాస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ చిల్డ్రన్స్ రైట్స్. మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. నెల్లూరు జిల్లా కోటపట్నంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ తనయుడు నిహాల్ మనోహర్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు పౌష్టిక విలువలున్న భోజనాలను అందించారు. సందర్భంగా పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కిషోర్ మాట్లాడుతూ తన కుమారుడు నిహాల్ మనోహర్ చిన్నతనంలోనే తన తల్లి డాక్టర్ దివ్యాప్రియ ప్రగతి హాస్పిటల్ సహకారంతో నియా క్లోతింగ్ కలెక్షన్స్ పేరుతో ఆన్లైన్ చీరల వ్యాపారం ప్రారంభించారని, అందులో వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలకు తన చేతుల మీదుగా పౌష్టిక విలువలతో కూడిన భోజనాన్ని అందించడం తమకు ఆనందంగా ఉందన్నారు. అలాగే పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ప్రతి నెల 1వ తేదీన ప్రగతి హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రతి నెల 5వ తారీఖు షుగర్ పేషెంట్లకు ఓపీ ఫీజులు, ల్యాబ్ పరీక్షలు, మందులపై 20% వరకు రాయితీని తమ ట్రస్ట్ భరిస్తోందని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డోమ్ ప్రియారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎవరు చేయలేదని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రూపా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రగతి హాస్పిటల్ డాక్టర్లు దివ్యప్రియ, డాక్టర్ సుస్మిత సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు పసుపులేటి కిషోర్, శ్రీ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితము నా కొడుకు నిహాల్ మనోహర్ వాడు ఫైనాన్షియల్గా కొద్దిగా థాట్స్ ఎక్కువ, అంటే ఆ వయసులోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాడి గురించి ఆలోచిస్తా డబ్బులు ఎలా సేవ్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు కావాలి. మనం చదువు నేర్పిస్తాం కానీ
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోతే మనం ఆర్థిక ఇబ్బందులు గురవుతాం. సో వాటి గురించి ఆలోచిస్తా మనీ ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలని ఆలోచనతో నేను బిజినెస్ చేస్తా అనే టైప్ ఆలోచన క్రియేట్ చేస్తాను. అంటే ఇది ఒక ఇన్వెస్ట్ చేస్తాను. సో దానికి వాళ్ళ మదర్ డాక్టర్ దివ్యప్రియ ప్రైవేట్ హాస్పిటల్ ఆమె సపోర్ట్ చేసి సార్ ఇద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు పేరు వచ్చినట్టు నియా క్లోతింగ్ కలెక్షన్, నిహాలు దివ్యప్రియ రెండు కలిపి నియా క్లోతింగ్ కలెక్షన్ అని చెప్పేసి, అంటే శారీస్ యాక్చువల్గా ఆన్లైన్ షాపింగ్. అది ఆ శారీస్ డిస్ప్లే చేసి ఆన్లైన్లో అతి తక్కువ ధరలకే శారీస్ అమ్మడం జరుగుతూ ఉంది. అయితే దాని ఇన్కమ్ పర్పస్ కోసం పెట్టుకోవద్దని చెప్పాను నేను. అంటే ఆలోచన ఉన్నా కానీ ఇన్కమ్ పర్పస్ పెట్టుకోవద్దని అంటే, సో దాంట్లో వచ్చే ప్రతి రూపాయి కూడా చారిటబుల్కి యూజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఆలోచన చేయడం. దానికంటే ముందు నేను పసుపులెడ్డి చారిటబుల్ ట్రస్ట్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా లక్షలు ఖర్చు పెట్టి కోటలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో దానికి సపోర్టివ్గా వీళ్ళ నియర్ కలెక్షన్స్ వచ్చే ఇన్కమ్ కూడా ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు యూజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని, సో మొదటి కార్యక్రమము పేద ప్రెగ్నెంట్స్కి, అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి గర్భిణీ స్త్రీలకి ఒక్కరోజు మనం ఒక మంచి ఆహారాన్ని అందించాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే, సో దానికి మేము హాస్పిటల్ డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ వాళ్ళు అనుసరించి ఈరోజు అంటే మంత్లీ వన్స్ ఒకసారి అందరూ చెకప్స్కి వస్తారు. అందరూ గ్యాదర్ అయినప్పుడు 20 ప్రోగ్రామ్స్ చేయడం బాగుంటుంది అనే ఉద్దేశంతో, సో ఈరోజు అందరూ గ్యాదర్ అవుతారని చెప్పడంతో మాకు ఇక్కడ ఈ సేవా కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఇచ్చిన కారణంగా సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాను. దానందరికీ ముందుగా మాకు అనుమతించినటువంటి డాక్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో మీరందరూ కూడా గర్భిణీ స్త్రీలు, సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు. ఇందాక మేడం చెప్పినట్టు టీవీ సీరియల్స్ వాటన్నిటికీ ఎక్కువ ఉండకుండా, ఎందుకంటే మీరు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మీరు ఆలోచన ఏ విధంగా ఉంటాయో మన పుట్టే బిడ్డ అదే ఆలోచన పుట్టారు. సరే దృష్టిలో ఉంచుకొని టీవీలు రచ్చలు రావిళ్ళు అవన్నీ చూస్తూ ఉంటే పిల్లవాళ్ళ మైండ్ సెట్ కూడా ఆ విధంగా తయారవుతుంది. సో వాటికి దూరంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్స్ కూడా దూరంగా ఉండండి. సో మిగతాది మీకు ఎలాగో డాక్టర్లు సలహాలు ఇస్తారు, సూచనలు చేస్తారు. సో వాటిని జాగ్రత్త పాటించి 9 నెలలు జాగ్రత్తగా ఉండి 12 బిడ్డకి జన్మనివ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ ఒకసారి తిరుపతి జిల్లా వాకాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ అన్నమేటి బాలసుబ్రహ్మణ్యంను పంట్రంగం శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ కాల వల్లిప్రసాద్ ఘనంగా శాలువాతో సన్మానించారు. దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవాలని వల్లిప్రసాద్ కోరారు. సందర్భంగా ఎన్ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ కండగా నిలిచిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, స్థానిక నాయకులు మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డితో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతను తెలిపారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి శ్రమిస్తామని పేర్కొన్నారు. గత 3 రోజులుగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించగా ప్రజల నుంచి పార్టీ ప్రభుత్వంపై ఎంతో సానుకూల స్పందన లభించిందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన పాండురంగేశ్వర దేవస్థానాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా వాకాడు మండల అభివృద్ధికి, పేద ప్రజల సేవకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కాలవల్లి ప్రసాద్ ని కొనియాడారు. పార్టీ కోసం ఆయన పడుతున్న శ్రమను ప్రశంసిస్తూ ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో ఉండి పార్టీకి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షుడు ఇరువు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నన్ను నమ్మి టీడీపీ పార్టీ ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సో దీనికి సపోర్ట్ చేసినటువంటి పాసం సునీల్ అన్న గారికి, మాకు లోకల్ నాయకులైన మధుసూదన్ అన్నకి అండ్ విజయశేఖర్ అన్నకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో ఎల్లవేళ పార్టీ కోసం పనిచేస్తూ 2029 ఎలక్షన్స్ టీడీపీఏ మళ్ళీ వచ్చేలాగా ప్రయత్నిస్తాము. సో ప్రచారంలో భాగంగా గత 3 రోజుల నుంచి ప్రతి ఇంటింటి కార్యక్రమానికి వెళ్తున్నాను. సో దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ సో చాలా పాజిటివ్ రెస్పాన్స్తో స్పందించారు, పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా. సో ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ సో ఏ సమస్యలున్నా, ప్రజలకు ఏ సమస్యలున్నా
దగ్గరుండి తెలుసుకొని అవి సమస్య పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఎప్పుడు పనిచేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఆర్ఐ టీడీపీ కోర్ కమిటీకి అండ్ హూ ఆర్ సపోర్టెడ్ మీ ఫర్ సెలెక్టింగ్ ద ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీగా నామినేషన్స్కి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రవాస భారతీయులు మన బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసి ఆయన్ని శాలువాలతో సన్మానించి పంటరంగం దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా ఆయన్ని పంటరంగం దేవస్థానాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించేందుకు వచ్చాను. ఆయన ఒప్పుకొని ఖచ్చితంగా నేను దేవస్థానం వస్తానని, దేవస్థానం చూస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక నాయకుడిగా ఉండి వాకాడు మండలంలో ఆయన చేస్తున్న కృషి కూడా పార్టీ కోసం అభినందనీయం. ఇంకేం ఇబ్బంది లేకుండా కూడా పేద ప్రజలను ఆదుకోవడంలో ఆయన ముందుంటున్నారు. చాలా సంతోషం. నేను కూటమిలో నాయకుని కాబట్టి ఆయన్ని మా దేవాలయాన్ని సందర్శించాలని ఇచ్చి ఆయన ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే మా మండల ఓబీసీ అధ్యక్షుడు గురువు శ్రీనివాసులు నేను ఆయన్ని ఆహ్వానించాము. ఖచ్చితంగా వస్తామన్నారు. పార్టీ కోసం ఆయన పడుతున్న శ్రమ కూడా నిన్న కూడా చూశాను నేను. చాలా సంతోషం అనిపించింది. ఆయన ఎక్కడున్నా బాగుండాలని, పార్టీ కోసం కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. నార్త్ గిరిజన కాలనీలో త్రాగునీటి ఎత్తడి. తహసీల్దార్ ఎంపీటీఓలకు వినతి పత్రం అందచేత. నెల్లూరు జిల్లా కోటలో వైభవంగా ఆషాఢమాస ఉత్సవాలు. వాసవి కన్యకా పరమేశ్వరికి శాఖాంబరి అలంకరణ. కోటలో ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేతపై మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం. వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.